ఢిల్లీలో మరో ప్రకటన చూస్తున్నాం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి అస్వస్థకు గురయ్యారు. బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. గత వారం కుమారస్వామి ఊపిరి సలపనంతగా బిజీగా గడిపారు. అయితే వరుసగా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. మరోవైపు ఇప్పటికే కుమారస్వామికి ఓ మేజర్ సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థకు గురి కావడం కుటుంబ సభ్యులు, పార్టీ వర్కర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు కుమారస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు. బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి అస్వస్థకు గురయ్యారు. బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందిస్తున్నారు. అయితే ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత వారం కుమారస్వామి ఊపిరి సలపనంతగా బిజీగా గడిపారు. వరుసగా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. మరోవైపు ఇప్పటికే కుమారస్వామికి ఒక మేజర్ సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ వర్కర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు కుమారస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు.